హల్లెలూయా! అందరికీ ప్రైజ్ ద లార్డ్. మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా సిద్ధంగా ఉండాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఈ రోజున మన ధ్యానాంశము ఏలియా జీవితంలో ఆశ్చర్యమైన ఘటన. అహబు రాజు దినములలో ఇజ్రాయిలు దేశమందంతటా భయంకరమైన కరువు సంభవించెను. అప్పుడు యెహోవాకు ప్రవక్త అయిన ఏలియా ప్రత్యక్షమై, నీవు అక్కడ నుండి బయలుదేరి తూర్పు వైపునకు వెళ్ళి యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము అని సెలవిచ్చెను. దైవజనుడైన ఏలియా యెహోవా సెలవు చొప్పున కేరీతు వాగు దగ్గర వెళ్ళి అక్కడ నివసించెను. చూడండి, దేవుని మాట వింటూ ఉన్నాడు ఏలియా. విని ఆ కరువు ప్రాంతంలో నుండి బయలుదేరి వాగు దగ్గర నివాసము దేవుడు చేయమని చెప్తే అక్కడికి వెళ్ళి చేస్తున్నాడు. చుట్టూ ఎండమావులు, ఎటు చూసినా నిర్జనమైన అరణ్యం. ఆకలి దప్పుల చేత ప్రాణము విసికి పోవుచున్న సమయం ఇది. చూడండి, ఆ సమయము ఆ విధంగా ఉండే. ఆకలి దప్పుల చేత తల్లడిల్లిపోతున్న ప్రజలు మరియు దైవజనుడైన ప్రవక్త అయిన ఏలియా కూడా ఉన్నాడు. దేవుడు ప్రవక్తను ఎన్నుకున్నాడు కాబట్టి ఆయనతో మాట్లాడి అక్కడున్న కరువు ప్రాంతంలో నుండి కదిలి వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన మాటకు లోబడి తను వెళ్ళినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని మాటను వింటే దేవుడు ఏ విధంగానైనా కాపాడుతాడు. కానీ మహోన్నతుడైన దేవుడు తన సేవకుడైన ఏలియాను విడనాడలేదు. హల్లెలూయా! నీవు ఆ వాగు నీళ్లు త్రాగుదువు, అక్కడ నీవు ఆహారము తెచ్చుటకు నేను కాకోలములకు ఆజ్ఞాపించదను అని ఏలియాతో దేవుడు మాట్లాడాడు. ఎంత ఆశ్చర్యము! ఉదయమందు రొట్టెను మాంసమును, సాయంకాలమందు రొట్టె మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చెను. ఎవరండి? పక్షులతో అపవిత్రమైనవిగా కనబడిన కాకులు దేవుని ఆజ్ఞకు లోబడి తీసుకొని వచ్చి దైవజనునికి కానుకగా ప్రతిరోజు సమర్పించను. హల్లెలూయా! ప్రతిరోజు మరి ఏలియాకు ఆహారాన్ని తీసుకురావడానికి దేవుడు మరి ఈ యొక్క కార్యాన్ని దేవుడు చేశాడు. ఏలియా ఆ వాగు నీరు త్రాగుచు దేవుని కృపలో పోషించబడెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అతనిని పోషిస్తూ ఉన్నాడు. ఆ వాగు నీరు తాగుతున్నాడు, ఆ రొట్టె మాంసము మరి తింటూ ఉన్నాడు. మనుషులు మరిచిన, లోకము విడిచిన, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అడవి పక్షులను ఆజ్ఞాపించి నిన్ను పోషించిన ఆయన సమర్థుడు. హల్లెలూయా! దేవుడు సమర్థుడు. ఆయన పోషించగలడు. ఎప్పుడు ఆయన మాటను విని ఆయన చెప్పినట్లుగా నడిస్తే. నీవు వెలుతును మార్గము ఎడారి వలె ఎండిపోయి ఉన్నదా? దిగులు పడకుము, నీ కొరకు పరలోకపు మన్నా సిద్ధముగా ఉన్నది. హల్లెలూయా! యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదవై ఉండదు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నీకు కూడా ఏ మేలు కొదువై ఉండదని ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్.